Completed. And go to question number 407. Next, write down. Question number write down. Bulk modulus. Reading. Bulk modulus, one of the popular topic in fluid and thermal sciences. Clear? Bulk modulus. Bulk modulus. Bulk modulus. Bulk modulus. Bulk modulus. Okay, this is bulk loading. Bulk loading. Hydrostatic state of stress condition. 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 Okay, now what is the hydrostatic state of stress condition? We already discussed. This is how much? Here, pressure at a point. This is the pressure acting on the body. Here, you can keep on body here. Pressure acting on it. Ardhamaitunda? Pressure is acting equally in three mutually perpendicular direction. And pressure always compressive in nature. This is Px. This would be how much? Py. This is how much? Pz. Okay, now this is how much? Hydrostatic state of stress minus sigma h. Hydrostatic stress. Din ela rastarante Px equal to how much? Px equal to Py equal to Pz equal to how much? Minus P. Okay, so here hydro means what? Water. Static means what? Rest. Okay, so because of this particular rest lo unna oka water దీని మీద యాక్ట్ చేసే ప్రెషర్ స్ట్రెస్ ఏమవుతుందంటే ప్రెషర్ అప్లై చేయడం వల్ల నీకు స్ట్రెస్ వస్తుంది. మీకు తెలుసు అది తెలియదు. డ్యూ టు ప్రెషర్ స్ట్రెస్ కెన్ బి ఇండ్యూస్డ్. ప్రెషర్ అంటే ఏంది? స్ట్రెస్ అంటే ఏంది? ప్రెషర్ పెట్టడం వల్ల స్ట్రెస్ వస్తుంది. కరెక్ట్ అది. ఇప్పుడు కాలేజ్ వాళ్ళు మిమ్మల్ని కానీ ప్రెషర్ పెట్టారనుకో మీరు స్ట్రెస్ గా ఫీల్ అవుతారు. స్ట్రెస్ ఈజ్ ఎ ఫీలింగ్. అర్థమవుతుందా? ప్రెషర్ ఈజ్ అప్లైడ్. Pressure applied externally, stress induced internally. The internal resistance offered by the body per unit area of cross section is called stress. Pressure applied externally, the magnitude of external force acting per unit area of cross section is called pressure. If I pressure you, you will feel stress. Okay, now pressure applied externally, that feeling should come from internally. అర్థమైందా? ఇప్పుడు ఈ పర్టికులర్ బ్లాక్ ని ఎత్తుకొని పోయి వాటర్ లో పెడితే వాటర్ ఎగ్జర్ట్స్ సమ్ ప్రెషర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద బాడీ. బికాస్ ఆఫ్ దట్ స్ట్రెస్ విల్ బి ఇండ్యూస్డ్. దట్ స్ట్రెస్ ఈస్ కాల్డ్ బల్క్ స్ట్రెస్ ఆర్ హైడ్రోస్టాటిక్ స్ట్రెస్. బల్క్ లోడింగ్, బల్క్ స్ట్రెస్ directly proportional to volumetric or bulk strain. Bulk loading అంటే ఏంది? మామూలుగా ఎట్లా చెప్పాలంటే జుట్టు పట్టుకొని లాగినం అనుకో కొట్టుకుంటారు. ఇద్దరు కొట్టుకుంటారు. ఏమేమి యాక్టివిటీ జరుగుతాయి? జుట్లు కొట్టుకునే యాక్టివిటీ జరుగుతుంది. ఒకరి జుట్టు ఇంకొకరు జుట్టు ఇట్ట పట్టుకొని ఇట్ట లాగేదంటే టెన్సైల్ లోడింగ్. ఓకేనా? పట్టుకొని ఇట్ట కొట్టారంటే కంప్రెసివ్ లోడింగ్. అర్థమవుతుందా? ఇట్లా పట్టుకొని చంప మీద కొడితే ఇట్ట పడిర్రంటే షియర్ లోడింగ్. పట్టుకొని చితకబాది ఉతికిర్రంటే అన్ని డైరెక్షన్ లో ఉతికిర్రంటే బల్క్ లోడింగ్.
అర్థమైందా? అప్పుడు బాడీ మొత్తం షేప్ అవుట్ అవుతుంది. క్లియరా? దట్ ఈస్ వాట్ వాల్యూమెట్రిక్ చేంజెస్ వస్తాయి. ఓకే, ఒకరిని పట్టుకొని చితక బాధారంటే ఏంది? 3 డైరెక్షన్ లో చితక బాధాలి. 3 డైరెక్షన్ లో. ఇప్పుడు ఈ బ్లాక్ ని 3 డైరెక్షన్ లో చితక బాధినాం. అర్థమైందా? దాన్ని ఏమంటారు? బల్క్ లోడింగ్. బల్క్ లోడింగ్. బల్క్ లోడింగ్ వల్ల ఏమొచ్చింది? బల్క్ స్ట్రెస్. క్లియర్? బల్క్ లోడింగ్ వల్ల ఏమొచ్చింది? బల్క్ స్ట్రెయిన్. ఫస్ట్ డ్యూ టు స్ట్రెయిన్ స్ట్రెస్ కెన్ బి ఇండ్యూస్డ్. అర్థమైందా? Bulk stress is directly proportional to bulk strain. Proportionality constant is what? Bulk modulus. అర్థమైందా? బల్క్ లోడింగ్. ఓకేనా? లోడింగ్ is what? Bulk loading is what? Load is applied in 3 mutually perpendicular direction in all the directions. Bulk loading. Okay, bulk loading. Due to bulk loading, volumetric changes will come. That is called volumetric strain, so called bulk strain. Bulk strain. Due to bulk strain, bulk stress will be induced. అర్థమైందా? ఒకరిని పట్టుకొని చితన పాడితే వాల్యూమ్ అంతా షేప్ అవుట్ అవుతుంది. షేప్ అవుట్ అయితే ఏమైనట్టు? ఫైనల్ వాల్యూమ్ ఇనిషియల్ వాల్యూమ్ చేంజెస్ వచ్చినాయా? దాని వల్ల స్ట్రెస్ ఇండ్యూస్ అవుతా. స్ట్రెస్ ఏంది? అన్ని ఇండ్యూస్ అయితే. నైట్ పడుకున్నప్పుడు నొప్పులు వస్తాయి. నొప్పి ఈజ్ అ ఫీలింగ్. క్లియరా? స్ట్రెస్. స్ట్రెస్. అర్థమవుతుందా? స్ట్రెస్. క్లియర్? దట్ ఈస్ వాట్ బల్క్ స్ట్రెస్. బల్క్ స్ట్రెస్. Bulk stress directly proportional to bulk strain. Proportionality constant is what? Bulk modulus. అర్థమవుతుందా? So we can write hydro bulk stress is nothing but hydrostatic state of stress directly proportional to bulk strain is what? Volumetric strain. Volumetric strain. Sigma h equal to how much? Bulk modulus into volumetric strain. Bulk modulus k equal to how much? Bulk modulus k equal to how much? Hydrostatic state of stress by volumetric strain. What is the hydrostatic state of stress here? Minus P. Minus P. Pressure always compressive in nature. That equal to how much? Bulk modulus equal to how much? Minus P by volumetric strain. Change in volume by initial volume. Change in volume by initial volume. Are you clear? అర్థమైతుందా? You can confidently write. This would be change in pressure. Also we can write delta P by minus delta V by V. Minus delta V by V. That is the bulk modulus. అర్థమైతుందా? This is what? Volumetric strain. Okay, hydrostatic state of stress. Change in pressure. Change in pressure. Delta P by volumetric strain means what? Change in volume by original volume. Strain means what? Change in dimensions by original dimensions. Change in dimension. How to apply this concept in thermodynamics? That is what? Trading. Isothermal bulk modulus. Right now, isothermal bulk modulus, adiabatic bulk modulus. That we need to discuss. This is Hooke's law. This is what? Hooke's law. This is what? Hooke's law. Hooke's law for bulk loading. Hooke's law for bulk loading. What is the Hooke's law for longitudinal loading? Hooke's law for shear loading. అవన్నీ మనము మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లో చెప్తాము. ప్రస్తుతానికి ఇదొక్కటి నేర్చుకోండి చాలు. క్లియరా? ఎందుకంటే ఇక్కడ ఐసోథర్మల్ బల్క్ మోడల్స్ అని థర్మోడైనమిక్స్ లో వస్తుంది. అడియాబాటిక్ బల్క్ మోడల్స్ వస్తుంది. బల్క్ మోడల్స్ అంటే డెల్టా పి బై మైనస్ డెల్టా వి బై వి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? హుక్స్ లా నుంచి వచ్చింది. బల్క్ లోడింగ్. ఫస్ట్ ఎప్పుడు కూడా లోడింగ్ వల్ల స్ట్రెయిన్ వస్తుంది. స్ట్రెయిన్ అయితే స్ట్రెస్ వస్తుంది. స్ట్రెయిన్ కి స్ట్రెస్ కి రిలేషన్ ఏంటంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ప్రపోర్షనాలిటీ లేపేస్తే ఒక కాన్స్టెంట్ వస్తుంది. అది ఒక ఫార్మాట్. అది లోడింగ్ ఏంది, కరెస్పాండింగ్ స్ట్రెయిన్ ఏంది, స్ట్రెయిన్ వల్ల వచ్చిన స్ట్రెస్ ఏంది, ప్రపోర్షనాలిటీ ఏంది, కాన్స్టెంట్ ఏంది. క్లియరా?
longitudinal loading, longitudinal strain, longitudinal stress, Young's modulus of velocity, clear? Shear strain, shear loading, shear strain, shear stress, okay na? Rigidity modulus, modulus of rigidity, అవన్నీ చెప్తాం ఒక క్లాస్ లో చెప్పేస్తాం అదంతా. సో ప్రస్తుతానికి బల్క్ మోడలస్ ఇది రా బాబు అని గుర్తించండి. క్లియరా? ఇప్పుడు చెప్పండి రైట్ డౌన్. ఐసోథర్మల్ బల్క్ మోడలస్, ఐసోథర్మల్ బల్క్ మోడలస్, బల్క్ మోడలస్ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఐసోథర్మల్ బల్క్ మోడలస్, ఐసోథర్మల్ బల్క్ మోడలస్, ఐసోథర్మల్ బల్క్ మోడలస్ జనరల్ గా కేటీతో రాస్తాం. కేటీ కొంతమంది కే ఆల్ఫా అంటారు, కే బీటా, ఏదైనా ఒకటే. ఓకేనా? సో ఇప్పుడు నీకు ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏం చెప్పండి? ఐసోథర్మల్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్ టెంపరేచర్ కాన్స్టెంట్. ఇంకా ఏం కాన్స్టెంట్ ఇడా? ఇంకా ఏం కాన్స్టెంట్? పివి ఈక్వల్ టు కాన్స్టెంట్ మాత్రం కనబడాల. మనకి పనికిరాని మాత్రమే కనిపిస్తాయి. ఓకే, మనకు పనికి వచ్చే ఈక్వేషన్ మాత్రం ఆ సందర్భానికి గుర్తురాదు. ఓకేనా? ఇక్కడ పివి ఈక్వల్ టు కాన్స్టెంట్, పివి ఈక్వల్ టు కాన్స్టెంట్. మనకి ఏం కావాలి? బల్క్ మోడలస్ అంటే ఏంటి? డెల్టా పి బై మైనస్ డెల్టా వి బై వి. దట్ ఈస్ ద కాన్స్టెంట్ టెంపరేచర్ దట్ ఈక్వల్ టు డాష్. దట్ ఈస్ అవర్ డిస్కషన్ హియర్. అర్థమైందా? సో దీనికి కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏంది? ఎల్ఎన్ అప్లై ఎల్ఎన్ సేమ్ ప్రొసీజర్, ఏముంటది. ఓకేనా? ఎల్ఎన్పివి ఈక్వల్ టు హౌ మచ్? ఎల్ఎన్ కాన్స్టెంట్. ఎల్ఎన్పివి ఈక్వల్ టు హౌ మచ్? ఎల్ఎన్ కాన్స్టెంట్. సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు? ఎల్ఎన్పి ప్లస్ ఎల్ఎన్వి ఈక్వల్ టు హౌ మచ్? ఎల్ఎన్ కాన్స్టెంట్. తర్వాత ఏం చేయాలి? ఆ ఎక్స్ప్రెషన్ రావాలంటే ఏం చేయాలి చెప్పండి? డెల్టా అప్లై చేయాలి. ఓకేనా? అప్పుడు నీకేమొస్తుంది? డెల్టా పి బై పి ప్లస్ డెల్టా వి బై వి దట్ ఈక్వల్ టు హౌ మచ్? 0. దీన్ని మనము రీరైట్ లైక్ దిస్. వాట్ యు విల్ గెట్? డెల్టా పి బై పి దట్ ఈక్వల్ టు హౌ మచ్? మైనస్ డెల్టా వి బై వి. అది రావాలంటే ఏం చేయాలి? కిందకి తీసుకురావాలా? డెల్టా పి బై మైనస్ డెల్టా వి బై వి దట్ ఈక్వల్ టు పి దట్ ఈక్వల్ టు హౌ మచ్? ఐసోథర్మల్ బల్క్ మోడలస్ ఈక్వల్ టు హౌ మచ్? ప్రెషర్. ఆర్ యు ఫాలోయింగ్? Isothermal bulk modulus equal to how much? Pressure. Isothermal bulk modulus equal to pressure. అవును కదా? ఇందాకే బాగా కనిపిస్తుంది. వద్దు అట్లా ఉంచండి కొద్దిగా. నెక్స్ట్ అడియాబాటిక్ బల్క్ మోడలస్. దిస్ ఈజ్ వాట్? ఐసోథర్మల్ బల్క్ మోడలస్ ఈక్వల్ టు పి. అయిపోయిందా? నెక్స్ట్ అడియాబాటిక్ బల్క్ మోడలస్. అడియాబాటిక్ బల్క్ మోడలస్. ఇక్కడ ఇన్వర్టర్ ఉందా? అడియాబాటిక్ బల్క్ మోడలస్ పివి పవర్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్. అర్థమైతుందా?
PV పవర్ ఓకే ఇన్వర్టరా దిస్ ఈజ్ అడియాబాటిక్ బల్క్ మోడలస్ హాస్టల్స్ లో ఇన్వర్టర్ అట్టేం లేదు అది మన ఇష్టం కదా అలా ఏం లేదు ఓకేనా సో పివి పవర్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇక్కడ రెగ్యులర్ గా కరెంట్ ఉంటుంది కదా ప్రాబ్లం లేదు ఓకే నాదైతే కరెక్ట్ గా ఎడిటింగ్ పెడతాము ఎక్స్పోర్ట్ అవుతా ఉంటది మధ్యలో పోతుంది అది కూడా ఎప్పుడు పోతుంది 95 98 కు పోతుంది కరెంట్ ఎక్స్పోర్ట్ అయిపోయి ఉంటది వీడియో రేపు పొద్దున ఇవ్వాలి కదా వీడియో చేసినంతా ఇప్పుడు కూర్చొని ఎడిటింగ్ చేసి లైటింగ్లు కొట్టి మొత్తం ఎంత సౌండ్ అంతా లేపేసి మొత్తం చేసి ఇవ్వాలి వాళ్ళకి ఆ ఇచ్చేటప్పుడు నైట్ 10 12 అప్పుడు ఎక్స్పోర్ట్ పెడతాము ఎడిటింగ్ అంతా అయిన తర్వాత త్వరగానే అయిపోతుంది దానికి సిస్టమ్ కాన్ఫిగరేషన్ బాగుంది ఆ గ్రాఫిక్ కార్డులు అవన్నీ గట్టిగానే ఉంటాయి కానీ కరెంట్ పోయేది ఒకటి ఉంటుంది కరెక్ట్ గా అవుట్పుట్ వస్తుందనంగా కరెంట్ పోతుంది అది కూడా ఎక్కువసేపు పోదు అట్ట పొయ్యి అట్ట వస్తుంది అప్పుడు భలే ఉంటది అన్నమాట పివి పవర్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్ చెప్పండి టెంపరేచర్ ఎందుకు కాన్స్టెంట్ అడియాబాటిక్ ప్రాసెస్ నౌ వి నీడ్ టు డిస్కస్ అడియాబాటిక్ బల్క్ మోడలస్ సో సేమ్ ప్రొసీజర్ ఏం చేయాలి ఫస్ట్ ఏం చేయాలి అప్లై ln on both side ln PV power gamma equal to constant then ln P plus ln V power gamma equal to constant ln P plus gamma times ln V equal to constant తర్వాత ఏం చేయాలి డెల్టా అప్లై చేయాలి తర్వాత ఏం చేయాలి చెప్పండి డెల్టా అప్లై చేయండి ఏమొచ్చింది డెల్టా పి బై పి ప్లస్ గామా టైమ్స్ డెల్టా వి బై వి గామా టైమ్స్ డెల్టా వి బై వి దట్ ఈక్వల్ టు 0 డెల్టా పి బై పి ఈక్వల్ టు హౌ మచ్ మైనస్ గామా టైమ్స్ డెల్టా వి బై వి క్లియరా సో ఆ ఫామ్ లో రావాలంటే ఏం చేయాలి నువ్వు డెల్టా పి బై మైనస్ డెల్టా వి బై వి ఇంటూ హౌ మచ్ గామా పి దట్ ఈక్వల్ టు హౌ మచ్ అడియాబాటిక్ బల్క్ మోడలస్ గామా పి అడియాబాటిక్ బల్క్ మోడలస్ హౌ మచ్ గామా పి adiabatic bulk modulus equal to how much gamma p now అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంది ద రేషియో బిట్వీన్ Write down the question. Completed. ఈ క్వశ్చన్ మంచి క్వశ్చన్ ఇది a given mass of a gas at pressure P the given mass of a gas at pressure P a given mass of a gas at a pressure P and absolute temperature T obeys the law P directly proportional to T cube
P directly proportional to T cube. Capital P directly మరి స్మాల్ టీ రాయకండి థర్మోడైనమిక్స్ లో, ఘోరంగా ఉంటుంది దాన్ని చూసినప్పుడు. అట్లీస్ట్ టెంపరేచర్ అంటే రెస్పెక్ట్ క్యాపిటల్ టీ రాయాలి, ఓకేనా. పి ఎవరైనా ఒక్కరన్నా రాసి ఉంటారు స్మాల్ టీ, ఓకే. P directly proportional to T cube during an adiabatic process. During an adiabatic process, the adiabatic bulk modulus of the gas at pressure P, first option 2p/3, first option 2p/3, next P, second option P, third option 3p/2, fourth option 2p. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి, ట్రై చేయండి. వస్తే ఆన్సర్ వస్తుంది, లేకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది, లేకపోతే రాలేదని అన్నా తెలుస్తుంది. క్లియరా? చెప్పండి, ట్రై చేయండి, ట్రై చేయండి. మళ్ళా క్వశ్చన్ చెప్పాలా? ఆప్షన్స్ 2p/3 P, 3p/2 2p, 3p/2 2p. ట్రై చేయండి. ట్రై చేయండి, ఇది మంచి క్వశ్చన్, ఇది నీట్ వాళ్ళకు కూడా ఒక మంచి లెవెల్ క్వశ్చన్. ట్రై చేయండి. ఏమి ఇచ్చాడు అసలు? ప్రెషర్ P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హౌ మచ్? T cube. ఓకేనా? ఇక్కడ మెథడ్ 1. So P directly proportional to T cube. PV equal to how much? PV equal to how much? PV equal to how much? nRT. So T equal to how much? PV/nR. PV/nR. P directly proportional to how much? Directly proportional to how much? T plus ratio. Some constant into T cube. So constant C better. P equal to how much? Some constant C into T cube. PV/nR whole cube. PV/nR whole cube. P equal to how much? C. P cube V cube by N cube R cube. నీట్ వాళ్ళు ఫాలో అవుతారా? లాస్ట్ లో వాళ్ళు నిద్రపోతారో వాళ్ళకి రెస్ట్ అవసరం. వాళ్ళు చాలా కష్టపడి రాళ్ళు కొట్టి నైట్ అంతా రాళ్ళు కొట్టి పాపము వాళ్ళు నిద్రపోతారు. క్లియరా? సో ఇప్పుడు నీకు ఏమొచ్చింది చెప్పు. ఇయర్ పీపీ పోద్దా? P square. So 1 equal to C into P square V cube by N cube R cube. Are you following? So finally P square V cube that equal to N cube R cube by into by C by constant. N constant, R constant, C constant, total constant. P square V cube equal to how much? Constant. అర్థమవుతుందా? అర్థమైందా? ఇది ఏం లేదు. P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T క్యూబ్. ప్రపోర్షనాలిటీ లేపేసి ఒక కాన్స్టెంట్ పెట్టు. P ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ T క్యూబ్. సడన్ గా నీకు T ఆన్ నుంచి వస్తుందని డౌట్ వస్తుంది. అప్పుడు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పో. అర్థమైందా? ఎందుకంటే అడియాబాటిక్ బల్క్ మాడ్యులస్ కనుక్కోనీకి నీకు ప్రెషర్ వాల్యూమ్ లో ఒక ఈక్వేషన్ కావాలి. కానీ వాడు ప్రెషర్ టెంపరేచర్ లో ఇచ్చిండు. టెంపరేచర్ ని లేపేసి PV రాయొచ్చు నువ్వు. అర్థమైందా? ఇదే కదా చేసింది డెరివేషన్ లో మనము.
సో ఈ టెంపరేచర్ ప్లేస్ లో PV/NR రాయొచ్చా రాయకూడదా? రాస్తే ఏమన్నా క్వశ్చన్ చేస్తారు ఎవరైనా? లేదు కదా. PV/NR T ప్లేస్ లో ఏం రాయాలి? PV/NR. అర్థమైందా? దీన్ని కొద్దిగా గొప్ప సింప్లిఫై చేస్తే ఫైనల్ గా ఇది వస్తుంది అనే విషయం మనకు తెలుసా? తెలుసా తెలీదా? చెప్పండి. తెలుసా తెలీదా? తెలీదా? తెలియకపోతే తెలుసుకోవాలి, తప్పదు. ఇప్పుడు మనము ఇది P, ఇది సబ్స్టిట్యూట్ చేయడం వచ్చిందా? క్యూబ్ లేపేసినవా, క్యాన్సిల్ కొట్టినవా, తర్వాత ఇది వచ్చింది ఏదో ఒకటి, తర్వాత ఇది ఏదో ఒకటి వచ్చిందా? తర్వాత P² V³ n కాన్స్టెంట్, r కాన్స్టెంట్, c కాన్స్టెంట్, ఎంటైర్ పార్ట్ ఈస్ కాన్స్టెంట్. దీని మొత్తం లేపేసి కాన్స్టెంట్ అని పెట్టొచ్చా? పెట్టకూడదా? చెప్పండి. అర్థమైందా లేదా? ఇది అర్థం కాలే, మళ్ళా చెప్పాలా? ఇక్కడ వరకు అర్థమైందా? నా తర్వాత ఇప్పుడు మనము P² V³ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇప్పుడు మనం దీన్ని రావాలంటే మనం ఏ ప్రొసీజర్ ఫాలో అయినాం చెప్పు? ఏ ప్రొసీజర్ ఫాలో అయినాం మనము? అప్లై ln P² V³ ఈక్వల్ టు హౌ మచ్? కాన్స్టెంట్ ln P² ప్లస్ ln V³ ఈక్వల్ టు హౌ మచ్? ln కాన్స్టెంట్. కరెక్టా? 2 ముందుకు వస్తుందా? 2 టైమ్స్ ఆఫ్ ln P ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ ln V ఈక్వల్ టు ln కాన్స్టెంట్. ఇప్పుడు మనం డెల్టా అప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పు? డెల్టా అప్లై చేస్తే ఏమొస్తుంది? 2 టైమ్స్ ఆఫ్ డెల్టా P/P ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ డెల్టా V/V దట్ ఈక్వల్ టు హౌ మచ్? 0. క్లియరా? తర్వాత 2 టైమ్స్ ఆఫ్ డెల్టా P/P మైనస్ 3 టైమ్స్ ఆఫ్ డెల్టా V/V. సో ఈ ఈక్వేషన్ అందరికి వచ్చిందా? దాని తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి? డెల్టా P బై మైనస్ డెల్టా V/V minus delta V/V that equal to how much? 3/2. 3/2. That is the adiabatic bulk modulus. Are you getting the same? అందరికి అదే వచ్చిందా? అర్థమైందా ఇది? సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? 3/2 is the adiabatic bulk modulus. 3/2. This is the adiabatic bulk modulus. What is the method 2? How to answer this question by using method 2? ఏ నుంచి గామా కనుక్కొని గామా P చేస్తే అదే వస్తుంది కదా. 3/2 P రైట్. ఈ లిమిట్స్ ఏంది? యూనిట్ ఏంది? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అంతే కదా. P అవతలకు వస్తుంది. P అవతల పోతే 3/2 P వస్తుంది. యూనిట్ ఆఫ్ బల్క్ మోడలస్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ప్రెషర్ యూనిట్స్ కంప్లీటెడ్. సో అలా కాకుండా అడియాబాటిక్ బల్క్ మోడలస్ అంటే గామా P కదా. ఈ ఈక్వేషన్ ఇది ఇచ్చాడు. ఈ ఈక్వేషన్ నుంచి గామా ఎంతో కనుక్కునే పొజిషన్ లో మనం ఉండడం. అసలు ఉండమా లేమా చెప్పండి. P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T³ అనే ఒక ఈక్వేషన్ ఒక అవార్డు ఇస్తే ఆ ఈక్వేషన్ కి గామా ఎంత అని అవార్డు అడిగితే మీరేం చెప్తారో? తెలీదని చెప్తారు. అట్లా కాదు. అయిందా ఇది? సో మనము ఇలాంటి ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఏ ఈక్వేషన్ అయినా ఒకటేనబ్బా. మీరు ఎందుకు ఆముద్దులు థింక్ చేస్తారు? ఇదంతా సింపుల్ ఉంటది, ఏముండదు ఇక్కడ. అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాము? P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T³ అలా ఇచ్చాడు అనుకో, ఆ ప్రపోర్షనాలిటీ లేపేసి ఒక కాన్స్టెంట్ పెడతావు. అర్థమైందా? తర్వాత ఇది 1/c. మనకేం తెలుసు? ఒక ప్రెషరు, టెంపరేచరు, ఏదో ఒక నాలెడ్జ్ నీ బ్యాక్ ఎండ్ లో రన్ అవుతా ఉండాలి కదా.
ఓకేనా? ఇప్పుడు ఏమైంది తెలుసు నీకు? T/P పవర్ గామా మైనస్ 1 గామా ఈక్వల్ టు కాన్స్టెంట్ అనే ఒక అద్భుతమైన ఈక్వేషన్ ఉందా? ఈ అద్భుతమైన ఈక్వేషన్ ని దీంట్లో అప్లై చేసే నాలెడ్జ్ మనకుందా? చెక్ చేసుకోండి. ఇప్పుడు దీనిలాగా రాయాలంటే సి ని అవతలకు పంపించాలా? ఇది ఎట్టుంది? ఇదే T³ ఉందా? ఇది ఆ P కింద పంపించాలా? అర్థమైందా? సో ఇప్పుడు నీకు T³ ఉంది కానీ P పవర్ సంథింగ్ ఉంది. ఇక్కడ టీని ఒట్టి టీగా రాయాలి. ఒట్టి టీగా రాయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఒక 1/3 తగిలి ఇక్కడ ఒక 1/3 తగిలి. క్లియరా? బేసిక్ మ్యాథమెటిక్స్. సి కాన్స్టెంట్ అయినప్పుడు 1/c⁴ కూడా కాన్స్టెంట్ అయితే దట్ ఈక్వల్ టు హౌ మచ్? T⁻3 × 1/3 ఎంత? 3 × 1/3 ఎంత? 1. ఇక్కడ ఏమొస్తుంది? P⁻1/3 ఉందా? సో ఫైనల్ గా దీన్ని ఏం రాసావిడా? T/P⁻1/3 ఈక్వల్ టు హౌ మచ్? కాన్స్టెంట్. సో ఇప్పుడు ఇది దీన్ని కంపేర్ చేసే పొజిషన్ లో మనం ఉన్నామా? అర్థమైందా? ఈ రెండు ఈక్వేషన్లు కంపేర్ చేసే పొజిషన్ లో ఉన్నావా లేదా? ఉన్నావా లేదా చెప్పండి. అప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసే పొజిషన్ లో ఉన్నప్పుడు ఏ ప్లేస్ లో ఏముంది? గామా మైనస్ 1 గామా ప్లేస్ లో ఏముందిడా? గామా మైనస్ 1 గామా ప్లేస్ లో ఏముంది? 1/3 ఉంది. సో అప్పుడు నువ్వు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 3 గామా మైనస్ 3 ఈక్వల్ టు హౌ మచ్? గామా. సో ఇక్కడ నుంచి పక్కకు వస్తే 2 గామా ఈక్వల్ టు 3 గామా ఈక్వల్ టు హౌ మచ్? 3/2. సక్సెస్ఫుల్ గా గామా ఎంత వచ్చింది? 3/2 వచ్చింది. మనకి బ్యాక్ ఎండ్ లో మనకి ఏం నాలెడ్జ్ ఉంది? అడియాబాటిక్ బల్క్ మోడల్స్ అనగానే గామా పి అనే విషయం మీకు తెలుసా? అర్థమైందా? గామా ఎంత వచ్చింది? 3/2 వచ్చింది. 3/2 ఇంటూ పి. అడియాబాటిక్ బల్క్ మోడల్స్ 3/2p. అర్థమైందా? అర్థమైందా? అంటే ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు గామా కనుక్కునే పొజిషన్ లో మీరు ఉంటే సండే ఎగ్జామ్ మంచిగా రాస్తారు. క్లియరా? ఈ మూడు ఈక్వేషన్లని పద్ధతిగా అప్లై చేసే పొజిషన్ లో ఉంటే ఫస్ట్ ఘట్టం కంప్లీట్ అయినట్టు. థర్మోడైనమిక్స్ లో ఫస్ట్ ఘట్టం ఏంది? అడియాబాటిక్ ప్రాసెస్. క్లియరా? వర్క్ డన్ క్యాలిక్యులేషన్స్. ఈ వారము ఫస్ట్ ఘట్టం కంప్లీటెడ్. క్లియరా?